మేము అధికారులు కావాలే ఈ రాష్ట్రంలో అని అనుకున్న మన అన్నకో తమ్ముడికో అక్కకో చెల్లెకో అవకాశం కలుగుతుందని ఆలోచన చేయకుండా దాన్ని ఏదో విధంగా అడ్డుకోవాలని ప్రయత్నం చేశారు. అన్ని అవరోధాలను సృష్టించే ప్రయత్నం జరుగుతూ ఉన్న సందర్భం ఇది. ఆ సందర్భంలో కూడా మేము ఈరోజు పరిశ్రమలు ఏర్పాటు చేస్తామంటే పరిశ్రమలను అడ్డుకోవాలనే ఓ ప్రయత్నం జరుగుతూ ఉంది. సరే, నిన్న జరిగిన లగచర్లలో జరిగిన సంఘటన విషయంలో విచారణ పూర్తి స్థాయిలో అయిపోయిన తర్వాతనే ఎవరు దేని వెనుక ఉన్నారు, అసలు కారణం ఏందని మన రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తాం. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, రాష్ట్ర ఏర్పాటులో మనం అందరం అనుకొని రాష్ట్రం దేశంలో ప్రపంచంలో అగ్రగామిగా ఉండాలనే ఆలోచన దృక్పథంతో ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ ఆనాడు ఉన్న టీఆర్ఎస్ పార్టీ మొదలుపెట్టిన ఏదైనా కార్యక్రమాలు ఉంటే ఎక్కడ కూడా మేము అడ్డుతగలలేదు. అభిప్రాయాలు ఉంటే తెలియజేసేందుకు ప్రయత్నం చేసినాం, మా సూచనలు ఉంటే తెలియజేసే ప్రయత్నం చేసినాం. ఎక్కడైనా మొండితనంతో ఆనాడున్న టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వినకుండుంటే న్యాయపరంగా పోరాటం చేయడానికి ప్రయత్నం చేసినాం. కానీ ఈరోజు వారు అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అభిప్రాయాలను తెలియజేయాలంటే మేము వారి అభిప్రాయాలను సాధారణంగా స్వీకరించడానికి అన్ని తీరుల ఏర్పాట్లు చేస్తాం. అనేక పరిశ్రమలకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు మన రాష్ట్ర ప్రగతికి చాలా ముఖ్యం పరిశ్రమలు అనేది. వాటి విషయంలో ఎక్కడ కూడా అప్పుడు జోక్యం చేసుకోలేదు. అప్పుడే ఆ విధమైన జోక్యం చేసుకొని ఉంటే రాష్ట్ర ప్రగతికి విరోధులుగా ఉండే ప్రమాదం ఉండే. కానీ కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలనే ఒక ఆలోచన దృక్పథంతో రాజకీయాల పరంగా మన సిద్ధాంతాల పరంగా వేరుగా ఉన్నా మా సిద్ధాంతం ఇది, ఈ విధంగా ముందుకు పోవాలని ఆలోచన చేశాను తప్ప ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అడ్డుకోవాలి, దీన్ని ఆపు చేయాలనే ప్రయత్నం ఎప్పుడు చేయలేదు.